మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు అశ్వయుజ మాసం శుక్లపక్షం తిథి పంచమి ఉదయం 11:18 తదుపరి చేష్టి నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 4:08 తదుపరి మూల వర్షం ఉదయం 8:25 నుంచి 10:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:18 మళ్ళీ రాత్రి 9:55 నుంచి 10:43 అమృత గడియలు రాత్రి 6:42 నుంచి 8:25 రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 5:54 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ధరలున్న రైతుకు దగ వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే మధ్యవర్తుల ఖర్చుల వాటా ఏకంగా 67% ఉందట. అన్నదాతకు దక్కుతుంది 33%. కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచించిందట. వరద నష్టం పనులకు రూపాయలు 11,713 కోట్లు ఇవ్వండి. రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో 3ని చేర్చండి. 29 ఐఎఫ్ఎస్ పోస్టులు కేటాయించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి చేశారట. 3 ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన. 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన. మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనులని విమర్శించారు. గత 10 ఏళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు నిర్వహించారు. నేడే కౌంటింగ్. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ ఎదుర్కొంది. ఎన్ఐసి చేతికి ధరని మంత్రి పొంగులేటి ఆదేశాలతో అప్పగించారు. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్. అమెరికన్ శాస్త్రవేత్తలు అబ్రోస్ రావుకున్కు పురస్కారం. క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపిన పరిశోధన. మూసీ సంరక్షణ ఎంతో అవసరం. నిర్వాసితులకు న్యాయం చేస్తాం. ఇకపై ఆక్రమణలు లేకుండా చూస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలు ఇవి. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. బుల్డోజర్లకు బ్రేక్. ఇప్పట్లో నిర్మాణాల కూల్చివేతలు వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడంపై హైడ్రా దృష్టి పెట్టింది. ఆలోగా చెరువులు సర్వే పూర్తి చేయాలని సర్కార్ ఆదేశించింది. సుమారు 3 నెలల పాటు ఈ కసరత్తు కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు. మానవ హక్కుల్ని కాలరాశారు. ఉల్లంఘనలో నక్సల్ స్టాప్ అంశాన్నిచ్చారు. ఆక్రమణలపైనే ఫోకస్. మూసీ నది గర్భంలోని నిర్మాణాలని తొలగిస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రూపాయలు 11,713.49 కోట్లు ఇవ్వండి. వరదల నేపథ్యంలో మౌలిక వసతుల పునరుద్ధరణకు సత్వరమే విడుదల చేయండి అంటూ అమిత్ షాకు సీఎం రేవంత్ వినతి పత్రాన్ని ఇచ్చారు. జన్యు నియంత్రణ గుట్టు విప్పిన శోధనకు వైద్య నోబెల్ లభించింది. ఇందాక చూసాం ఈనాడులో అంశాన్ని ఇచ్చారు. అలాగే 3.35 లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్. 2వ విడత కౌన్సిలింగ్లో బీసీఏ కేటగిరీకి చెందిన విద్యార్థికి అధిక ర్యాంకుకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిందట. ఎస్సీ కేటగిరీలోనూ గరిష్టంగా 3.11 లక్షల ర్యాంకుకు, జనరల్ కేటగిరీలో గరిష్టంగా 1.94 లక్షల ర్యాంకుకు సీటు. 2 విడతల కౌన్సిలింగ్లలో 5,653 సీట్లు కేటాయింపు జరిగిందట. మొదటి విడత కౌన్సిలింగ్తో పోలిస్తే 2వ విడత కౌన్సిలింగ్లో అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీట్లు వచ్చాయని చెప్తున్నారు. సింగరేణి బహుముఖ విస్తరణ. గ్రీన్ ఎనర్జీ, లిథియం, ఇతర ఖనిజ రంగాలకు విస్తరణ. సింగరేణి ప్రాంత ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు. అత్యాధునిక వైద్య సేవల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. సింగరేణి ఉద్యోగులకు రూపాయలు 796 కోట్లు లాభాల వాటా పంపిణీలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు తెలిపారు. రీజనల్ చుట్టూ సేజ్లు. రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందట. ఇందుకోసం భారీగా భూమిని సేకరించే ఆలోచన చేస్తుందట. ప్రస్తుతం రోడ్డు కోసమే 2,400 హెక్టార్లు అవసరమని చెప్తున్నారు. సేజ్ల కోసం మరింతగా సేకరించాల్సిన పరిస్థితి. అలైన్మెంట్ మార్పు నేపథ్యంలో ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలపై అధికారులు అధ్యయనం కొనసాగిస్తున్నారట. అలాగే మరికొన్ని వార్తలు చూస్తే మూసీ మూటలు లెక్కలు చెప్పేందుకు ఢిల్లీకి రేవంత్ అంటూ కేటీఆర్ మాట్లాడారు. రుణమాఫీపై మోదీకి అబద్ధాలతో లేక సొత్తు సర్కార్ది, సొమ్ము సొసైటీది. ఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జున్ అంశాన్ని ఇచ్చారు. పరస్పర దాడులు. గజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశ్చిమాసియా దాడులు ప్రతి దాడులతో దద్దరిల్లిందట.
ఆదుకునేందుకు మేమున్నాం. తమకు అత్యంత సమీప పొరుగు దేశమైన మాల్దీవులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రధాని మోదీ తెలిపారట. దారుణం చేసింది ఒకటే. కోల్కతాలోని ఓ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలపై రేపు హత్యకు పాల్పడింది ఒక్క నిందితుడేనని చెప్పేసి సిబిఐ పేర్కొందట. ఢిల్లీలో సబ్సిడీ రేటుకి పెరిగిన టమాటా ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పిస్తూ కేంద్రం ఢిల్లీలో సబ్సిడీపై కిలో రూపాయలు 65కే విక్రయిస్తుందట. ఇంగ్లాండ్దే పై చేయి. మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మూసీ నదిలోకి మురికి పోనీయం రూపాయలు 17,000 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్ట్ అమృత్ 2 కింద సాయం చేయండి అంటూ అంశాన్ని ఇచ్చారు. టీడీపీలోకి తీగల చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ. త్వరలో తెలుగుదేశంలో చేరతానని కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పార్టీకి పూర వైభవం తీసుకొస్తామని చెప్పేసి వారు తెలపడం జరిగింది. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ వైద్య నోబెల్. నేడు హర్యానా కాశ్మీర్ ఫలితాలు విడుదల కానున్నాయి. కాశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేలు కీలకమా? బీజేపీ ఎత్తులపై ఎన్సీ కాంగ్రెస్లో గుబులు. వీలైతే పీడీపీతో కలుస్తామంటూ ఫారూక్ అబ్దుల్లా అన్నారట. భవిష్ అగర్వాల్ ఘాట్ వ్యాఖ్యలు. ఓలా షేర్లు డమాల్. కంపెనీ ఈవిల సర్వీసింగ్ బాగా లేదని స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాడ్ ట్వీట్ చేశారు. అది పెయిడ్ అంటూ భవిష్ ఆగ్రహం. ఎక్స్ వేదికగా ఇద్దరి ట్వీట్ల యుద్ధం. భవిష్పై మండిపడ్డ ఓలా వినియోగదారులు. 8% పతమైన ఓలా ఎలక్ట్రిక్ షేర్ల విలువ అని చెప్పేసి చెప్తున్నారు. అత్యాచారం చేసింది సంజయ్ రాయే. కోల్కతా వైద్యురాలి కేసులో ఛార్జ్ షీట్ విడుదల చేశారు. రుణమాఫీపై సంతృప్తిగానే రైతులు. మిగతావి మాఫీ చేస్తామని భావిస్తున్నారు. అసంతృప్తి ఉంటే వారు ఊరుకుంటారా? మాఫీపై మోదీ మాట్లాడడమా అంటూ తుమ్మల తెలిపారు. ర్యాంకు పెరిగిన కన్వీనర్ కోటా దక్కింది అంటూ ఉస్మానియాలో 1.15 లక్షల ర్యాంకుకు కూడా ప్రైవేట్ జనరల్లో 1.95 లక్షలకు నీట్ 2వ విడత కౌన్సిలింగ్ పూర్తయింది. కుటుంబం ఛిద్రం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం. ఒకే కుటుంబంలోని 4 దుర్మరణం. సంగారెడ్డి జిల్లా నాల్కల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అవినీతి ఐపీఎస్లపై కొరడం. అధికార దుర్వినియోగం చేసే వారిపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిఘా విభాగం ద్వారా పలువురు ఐపీఎస్ల తీరుపై ఆరా తీస్తున్నారు. నివేదిక ఆధారంగా అప్రధాన పోస్టింగ్లు, ఇతర చర్యలు. పోలీస్ శాఖ మొత్తానికి స్పష్టమైన సంకేతం ఇచ్చే యోచనలో ఉందట. మాఫీ గారడి. 31,000 కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ అన్నారట. మోదీకి రాసిన లేఖలో రూపాయలు 17,000 కోట్లే అని చెప్పారట. మరి ఆ రూపాయలు 14,000 కోట్లు ఏమయ్యాయి? లెక్కలు బయట పెట్టాలి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇజ్రాయెల్పై ముప్పెట దాడి. అలాగే టీజీఏఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జున నియామకానికి సీఎం రేవంత్ అంగీకారం. 29న బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వనుంది. మూసీ చెరువులు ప్రక్షాళన సమాజ హితానికి హైడ్రాకు యాప్. చెరువుల 386 ఎకరాలు మాయం. హైదరాబాద్లో 44 నీటి వనరులు పూర్తిగా కనుమరుగు అంటూ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే, మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్. రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా చేస్తామంటూ మరో 20 లక్షల మందికి మాఫీ చేయాలని చెప్పేసి తుమ్మల తెలిపారట. అమిత్ షాతో రేవంత్ ఏకాంత భేటీ. కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి. ఇరువుల మధ్య అరగంటకు పైగా చర్చలు జరిగాయట. వివరాలు వెల్లడించని కేంద్ర హోంశాఖ, సీఎం కార్యాలయాలు. జనం కళ్ళు మూసి బాబు చూపిన బాటలో రేవంత్ ఈ హెడ్లైన్స్ ఇచ్చారు. ఇంకా గుండె చెరువే హెచ్ఎండిఏ పరిధిలోని మొత్తం చెరువులు సర్వే 45 సంవత్సరాల డాటా ఆధారంగా నిర్వహణ చేయనున్నారట. ఆ మేరకే ఎఫ్టీఎల్ బంపర్ జోన్ల నిర్ధారణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. పాత మ్యాప్ల ఆధారంగా అద్దులు అంటూ రంగనాథ్ తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. సమాచారం కనిపించదు, సిబ్బంది స్పందించారు. కష్టతరంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తుల పరిశీలన సాంకేతిక చిక్కులతో నత్తనడకన సాగుతుంది. ఈవీఎం గోదాం పరిశీలన. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ శివార్లోని ఈవీఎం గోదాంను పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సోమవారం పరిశీలించారట. ఓపికగా విని భరోసానిచ్చి బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్ అధికారులు. అయితే కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావానికి బాధితులు తరలి వచ్చారట. ఓ పువ్వుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ అంటూ బాటిల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు, చిన్నారులు అంటూ వార్తిచ్చారు. ప్రయోగాత్మక సర్వే పూర్తి ప్రభుత్వానికి నివేదించిన అధికారులు.
కరెన్సీతో అమ్మవారి అలంకరణ. జిల్లా కేంద్రం కిషన్ గంజ్లోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని సోమవారం కరెన్సీతో ఇలా అలంకరించారు. బోధన్ షుగర్స్ రూపాయలు 300 కోట్లు నిజామాబాద్ సంబంధించిన వార్తిచ్చారు. బట్టికి స్వస్తి విజ్ఞానంతో దోస్తి నవంబర్ 8-9 తేదీలో ఇందులో బాలోత్సవం అంశాన్ని ఇచ్చారు. విద్యుత్ శాఖలో నిలిచిన బదిలీ ప్రక్రియ యథాచంగా ఇసుక దందా కొనసాగుతుంది. జిల్లాలోనూ కట్టడి చర్యలు శూన్యం. అక్రమ రవాణాపై పోలీస్ శాఖలో చర్చలు జరుగుతున్నాయట. గోడు వినరు కష్టం తీర్చరు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. పాడి లాభాలు దండి మది నిండా జానపదమే పాటల్లోని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి జానపదం సంబంధించిన వార్త ఇచ్చారు. అయోధ్య మందిరం అలంకరణ అద్భుతం. అరుతడి పైరుగా మొక్కజొన్న. నగల దుకాణం ప్రారంభించారు. రిబ్బన్ కత్తిరిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. వసూలు కాని అప్పు సొంత వాహనానికి నిప్పు. మిత్రుడి మీద కోపంతో బోధన్ టానా ఎదుట హంగామా. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. రైల్వే జోన్లో వెంచర్ లేఅవుట్ చేసి ప్లాట్లు విక్రయించిన శ్రీ అశోక ఎన్క్లేవ్ బిల్డర్లు. హాట్ కేకుల మాదిరిగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. లబోదిబమంటున్నారు బాధితులు. తమకేం సంబంధం లేదంటున్నారు ప్లాట్ల విక్రేతలు. కొనసాగుతున్న గేట్ల మరమ్మతులంటూ వార్తిచ్చారు. అలాగే హ్యాండ్బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపికయ్యారు. డిజిపల్లికి సంబంధించి బోనాఫైడ్ రిజెక్టెడ్. కొంపమించిన గుర్తింపు లేని పాఠశాలలు ఉద్యోగాలకు దూరమైన డిఎస్సీ అభ్యర్థులు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. అటంగా నిజామాబాద్ ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. నాణ్యత ప్రమాణాలతోనే పూర్తి రక్షణ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నిలకడగా ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం. 4వ తరగతి ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక. ప్రజావానికి 84 ఫిర్యాదులు వచ్చాయి సోమవారం. అలాగే ఈవీఎం గోదాం పరిశీలించారు. అంశాన్ని ఇచ్చారు. కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు. దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేశారు. అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తి శ్రద్ధలతో కొల్చారు. జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్ లో అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. వరి కోతలు షురు. జిల్లాలో 15 రోజులుగా వరి కోతలు ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు. బోధన్ డివిజన్లో వ్యాపారులకే విక్రయాలు. జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే మిల్లులకు ధాన్యం కేటాయింపు అనే అంశాన్ని ఇచ్చారు. నేటితో ముగియనున్న బదిలీల ప్రక్రియ. ఆన్లైన్ ప్రక్రియలో కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగాల బదిలీలు. లలిత అమ్మవారి రూపంలో దుర్గాదేవి. ఈవీఎం గోదాంను కలెక్టర్ సందర్శించారు. అలాగే సమస్యల పరిష్కారానికే పాలకవర్గం. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు. 6వ రోజు వైభవంగా వేడుకలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు కొనసాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రశాంతంగా నగర బంద్ నిర్వహించారు. నగరంలో మూసి ఉన్న దుకాణాలు. మహమ్మద్ ప్రవక్తపై కొందరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని అంటూ ఆ వివరాలు ఇచ్చారు. హైమస్ లైట్లు పరిశీలన చేశారు ఎల్లారెడ్డిలో. ఎన్ఆర్ఈజీఎస్ సామాజిక ప్రజావేదన. ఎస్ఎస్సిలో గోల్డ్ మెడల్ సాధించిన సాత్వికకు సన్మానం చేశారు ఎర్రగట్లలో. అలాగే కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడండి అంశాన్ని ఇచ్చారు. మట్టయ్య ఫారంలో దొంగతనం జరిగింది నవీపేటలో. గ్రంథాలయ చైర్మన్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బోధన్ పరిధిలో చోటు చేసుకుంది. అలాగే రూపాయలు 2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలి. అలాగే కొనసాగుతున్న ఓపెన్ ఎస్ఎస్సి పరీక్షలు. ఆగని ఇసుక అక్రమ రవాణా అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ధనలక్ష్మిగా వాసవి మాత ఆ వివరాలు ఇచ్చారు. రూపాయలు 13 లక్షల కరెన్సీతో అలంకరించారు. బతుకమ్మ చీరల పంపిణీ ఎక్కడ? తెలంగాణ పండుగలపై రేవంత్ సర్కార్ వివక్ష. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలంకితలకే అందలం, టానాపై దాడి చేసిన నాయకుడికి పదవి, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న నేతకు కీలక బాధ్యతలు, నిఘా వర్గాల నివేదికలు, బుట్ట దాఖలు పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ అధిష్టానంపై పార్టీ నేతల్లో అసహనం, ఉమ్మడి జిల్లాలో పలువురిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరగాలి అంటూ కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ తెలిపారట. బంద్ ప్రశాంతం చేశారు. జిల్లా కేంద్రంలో మూసి ఉంచిన దుకాణాలు. గుండెపోటుతో యువతి మృతి చెందిన ఘటన నస్లాబాద్లో చోటు చేసుకుంది. దర్పల్లిలో రోజంతా కరెంట్ కట్టు, తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు విద్యుత్ కోత, ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా స్థలాన్ని సర్వే చేయించండి, తహసీల్ ఆఫీస్లో బటాయించిన కొందాపూర్ గ్రామస్తులు అనే వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.